శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మీకు చెప్పే ఒక పవర్ఫుల్ రెండు ఏంజల్ నెంబర్ చదువుతుంది. ఈ నెంబర్లు మీరు పాటించినట్లయితే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటారు. మీరు వద్దనుకున్న వాళ్ళు కూడా మీ దగ్గర పరిగెత్తుకుని రావడం జరిగింది. అంటే రెండు ఒకే రకంగా ఉండే అర్థం కాలేదు కదా. ఎవరైతే లవ్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని వద్దు మాకు అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది. రెండోది వచ్చేసి మీ మధ్య ఎవరైతే గొడవలు పడుతుంటాయో అటువంటి వాళ్ళు గొడవలు లేకుండా వాళ్ళంతటి వాళ్ళు మీకు వచ్చి మళ్ళీ లొంగిపోవడం జరిగింది, మీతో హ్యాపీగా ఉండటం జరిగింది మేడం. అటువంటి పవర్ఫుల్ గల రెండు ఏంజల్ నెంబర్ ఈరోజు మీకు తెలియజేస్తున్నామాట. అయితే ఈ యొక్క ఏంజల్ నెంబర్ ఏంటి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు క్లారిటీ తెలియజేసే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం అంట. అయితే మీకు తెలియజేసేది ఏంటంటే మనీ ఇవి వచ్చేసి కుబేర్ కార్డులు అంటారు. ఇవి ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి నేను పంపించడం జరుగుతుందన్నమాట. మీకు ఎవరైనా సరే ధనం నిలబడతలేదు, ధన రాబడి లేదనుకుంటున్న వాళ్ళు మనకి ఇటువంటి కార్డులు అనేవి మీరు మీ బీరువాలో కానీ లేకపోతే మీ పర్సులో కానీ పెట్టుకుంటే మీకు ధన రాబడి అనేది విపరీతంగా జరిగింది అన్నమాట. అదేవిధంగా ఈ కార్డులు మేము పెట్టుకోవాలనుకుంటున్న వాళ్ళు తాయితుల రూపంలో తాయితుల రూపంలో పంపిస్తాను. అవి ధన రాబడి తాయితులు ఉంటాయి, సర్వజన వశీకరణ తాయితులు ఉంటాయి, భార్య భర్తల మధ్య వశీకరణ తాయిదులు ఉంటాయి, అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్ నివారణ తాయితులు ఉంటాయి. ఈ విధంగా బ్రాస్లెట్ రూపంలో కూడా ఉంటాయి. బ్రాస్లెట్ అంటే ఏంటిది అనుకోండి, బ్రాస్లెట్ వచ్చేసి ఈ విధంగా ఉండేది. నా హ్యాండ్ ఇచ్చి ఏంటండి ఈ విధంగా ఉండేది బ్రాస్లెట్ వచ్చేసి. వీటిని ఈ విధంగా ధరించడం వల్ల కూడా విపరీతమైన డబ్బు, ధనం, ఐశ్వర్య, అష్టైశ్వర్యం మొత్తం కలిసి రావడం జరిగింది అన్నమాట. ఇవి కూడా అంటే రింగ్ అన్నమాట. రింగ్ వచ్చేసి ఈ విధంగా ఉండేది అన్నమాట. ఇది వచ్చేసి పైరెట్ రింగ్ అన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే చాలు ధనం అనేది విపరీతంగా ఫ్లో అయ్యింది అన్నమాట. కాబట్టి నేనేం చూస్తున్నాను అర్థం చేసుకోండి. మీకు ఏది కావాలన్నా సరే నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. వాట్సాప్ ద్వారా మీకు ప్రతి ఒక్కటి నన్ను ఏ విధంగా తీసుకోవాలనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను. అయితే చాలా వరకు నేను మంత్రతంత్రాలు అనేవి చెప్పడం ఆపేసాను. ఎందుకు ఆపేసానంటే అవి అందరూ ఏమంటారంటే మాకు అనుకూలంగా ఉండదు, ఇంట్లో చేసుకోలేకపోతున్నాం, తెలిస్తే బాగోతున్న విధంగా ఉండేది అన్నమాట. ఎందుకంటే కొన్ని మంచిగా చేసేవాటే కొన్ని చెడుగా చేసి ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏంజల్ నెంబర్లు అయితే ఇవి చక్కగా మీరు తిరుగుతా పడుకొని కూడా మీరు వర్క్ చేసుకుంటా కూడా మనసులో అనుకుంటా ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేది సూపర్గా వస్తుందని చెబుతున్నాను అనమాట. అందుకోసం ఈరోజు మీకు రెండు పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ చెబుతున్నాను. ఈ రెండు నెంబర్లు వచ్చేసి ఒకటి వచ్చేసి ఏంటిదంటే లవ్లో విపరీతమైన గొడవలు చేసి తరచు గొడవలు పడుతూ ఉంటారు చూసావా, అటువంటి వాళ్ళకి లేదా భార్య భర్తల మధ్య విపరీతమైన గొడవలు చేసి ఏదో ఒకటి చీటి మట్టి తిట్టుకోవడం, ఆ విధంగా మళ్ళీ కలవడం, మళ్ళీ కలవడం, ఈ విధంగా ఉంటారన్నమాట. అటువంటి వాళ్ళకు మీ జీవితంలో అటువంటి లవ్ అనేది మీకు స్ట్రాంగ్గా నిలబడిపోవాలి, మా మధ్య ఎటువంటి గొడవలు రాకూడదు, మేము విడిపోకూడదు, మేము హ్యాపీగా ఉండాలనుకుంటున్న వాళ్ళ కోసం ఇది వచ్చేసి పవర్ఫుల్ మళ్ళీ ఏంజల్ నెంబర్. ఇది వచ్చేసి 77 గ్యాప్ ఇచ్చి రాయాలి. నేను ఎట్లా రాసేయాలి 366 ఈ విధంగా గ్యాప్ వేయాలన్నమాట. ఇంకోటి 856 ఈ విధంగా ఇది వచ్చేసి ఒక ఏంజల్ నెంబర్ అనమాట. దీన్ని వచ్చేసి మీరు ఎక్కడ రాసుకోవచ్చు, ఈ లెఫ్ట్ హ్యాండ్ చేయి ఇక్కడ నుండి ఈ భాగం నుండి ఇక్కడ భుజం దాకా ఎక్కడైనా సరే ఇక్కడ రాసుకోవచ్చు. చిన్న చిన్న అక్షరాలతో రాసుకోండి. ఎవరికి ఒకవేళ ఈ చేతి మీద అయితే అందరూ చూస్తారనుకుంటే భుజం పైన రాసుకోండి. చక్కగా ఎక్కడైతే మీకు పురుషులకి అయితే షర్ట్ వచ్చేది, స్త్రీలకి అయితే జాకెట్ వచ్చేది, ఇంకా లేడీస్కి అయితే ఈ చుడిదాలు ఇవన్నీ ఉంటాయి కదా, కనపడదు అన్నమాట. బ్లూ పెన్తో రాయాలి. ఇది వచ్చేసి బ్లూ పెన్తో రాయాలి. బ్లూ పెన్తో రాయాలి. రాసి ఒకవేళ మేము రాసుకోవడం ఇబ్బంది అయితే దీన్ని ప్రతిరోజు చాంట్ చేయండి. చాట్ అంటే జపం చేయాలన్నమాట. జపం చేయాలి ఒక 5-10 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు మీరు జపం చేసిన సూపర్ రిజల్ట్. చేసే విధానం ఎట్లా ఉండాలంటే మా మధ్య రిలేషన్షిప్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంది, మేము హ్యాపీగా కలిసిమెలిసి ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నాం, మా మధ్య ఎటువంటి గొడవలు అనేది లేవు, మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఈ విధంగా లేదని ఊహించుకొని ఒక 5-10 నిమిషాలు ఈ విధంగా కంటిన్యూగా మీరు ఒక 21 డేస్ చేయండి. 21 డేస్ చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందు ఒక సునామీ లాగా కనపడింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ ఇది ఒకటి వచ్చి. రెండోది వచ్చేసి మీరు ఒక వ్యక్తి ప్రేమించున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవటం లేదు, ఆ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇతను ఒప్పుకోవటం లేదు, ఏం చేయాలి అటువంటిప్పుడు ప్రతి ఒక్క దానికి చెప్పే కదా మార్గాలు అనేవి ఉంటాయి, ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ కూడా ఉండిద్దండి. మీరు చక్కగా ఒక ఏంజల్ నెంబర్ ఇస్తారు. ఈ యొక్క ఏంజల్ నెంబర్ సేమ్ ప్రాసెస్ ఇదే విధంగా రాసుకోండి. లేదనుకుంటే ప్రతిరోజు జపం చేయండి. మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, హ్యాపీగా ఉంటున్నాం, అటు పక్క వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు, మా తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నాం, మీ ఇద్దరు కూడా కలిసిమెలిసి సంతోషంగా పెళ్లి చేసుకుని మేము హ్యాపీగా ఉన్నాం, మంచి లైఫ్ని అనుభవిస్తున్నాం, ఈ విధంగా అనుకోవాలి. ఎందుకంటే యూనివర్స్లోకి వచ్చేసిన ప్రతి ఒక్క దాన్ని జరిగినట్టు పాజిటివ్గా అనుకోవాలంటే మన మైండ్ పాజిటివ్లు ఎప్పుడైతే ఉండిద్దో ఆటోమేటిక్గా నీ దగ్గరికి పాజిటివ్ ఆలోచనలు, పాజిటివ్ థాట్స్, అదేవిధంగా అన్నీ కూడా నీకు మంచిగా జరిగింది అన్నమాట. ఆ విధంగా రాయాలి. ఆ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ వచ్చేసి 5222 అంటే ఏంజల్ నెంబర్ని డబుల్ చదవకూడదు. 7766 అర్థమైందట. 773666
5 ఏంజల్ నెంబర్ని 7722 చదవకూడదు, 77 చదవాలి, 22 చదవాలన్నమాట. ఈ విధంగా 5227055. ఇది వచ్చేసి మ్యారేజీకి అండి, ఇది వచ్చేసి ఒక మ్యారేజీకి, ఇది వచ్చేసి మ్యారేజీకి అనమాట. చాలా పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సేమ్ ప్రాసెస్ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవాలి, కుదిరితే లేదనుకో జపం చేసుకోవాలి. ఈ విధంగా మీరు కంటిన్యూగా చేయండి. మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ అనేది విపరీతంగా జరిగిద్ది అన్నమాట. ఎవడైనా సరే తన్నుకుంటూ రావాలి. 21 days, 21 దేనికైనా సరే 21 daysలో మీ పెళ్ళి అయిపోయింది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. చక్కగా చేస్తే నెగిటివ్ కాకుండా పాజిటివ్ చేస్తే 21 days దీన్ని చేశారంటే మీ మధ్య రిలేషన్షిప్ అనేది విపరీతంగా ఉండేది, ప్రేమ పెరిగిపోయింది. అటువంటి 4 నెంబర్ అనమాట. ఆ విధంగా చేయండి. మీరు కోరుకున్న వాళ్ళు మీ దగ్గర ఉంటారు, మీరు అనుకున్నది మీ దగ్గర ఉండేది. చాలా పవర్ఫుల్గా సూపర్ ఏంజల్ నెంబర్ ఈరోజు తెలియజేస్తారు. ఎందుకంటే మంత్రతంత్రాల వల్ల చదవటంలో కొద్దిగా చిన్న ఉచ్చారణ అంటే తప్పులు వస్తే దాని ఫలితం అనేది జరగదన్నమాట. కాబట్టి వీటికైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి తిరుగుతా పడుకొని మీరు ఎట్లన్నా చదువుకోవచ్చు అనమాట. మీరు ఏ పొజిషన్లో ఉన్నా చదువుకోవచ్చు అనమాట. అవి ఏంటంటే మనం స్నానం చేయాలి, పూజలో కూర్చోవాలి, పునస్కారాలు చేయాలి, ఇటువంటివి ఉంటాయి. కాబట్టి కొద్దిగా లేట్ అవుతాయి. ఇవి అట్లా కాదు, మీరు ఎటువంటి నియమ నిబంధనలు మీరు డ్యూటీలో అయినా సరే చేసుకోవచ్చు. స్త్రీలు అయితే ఈ విధంగా ఉండేది అనమాట. అయితే ఎవరు చేసినా సరే మంచి ఉద్దేశించి చేయండి, మంచి ఫలితాలు అనేవి పొందండి. ఒకవేళ మేము చేసుకోలేకపోతున్నాం, మాకు కుదరదు అనుకుంటున్న వాళ్ళు నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను. కాబట్టి మీకు ఏది కావాలన్నా సరే నాకు మెసేజ్ పెట్టండి, నేను మీకు కొరియర్ ద్వారా పంపించడం అనేది జరిగింది అనమాట. అయితే కొత్త వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.